చాలా కాలం క్రితం అడవిలోని అన్ని జంతువులను ఒక సమావేశానికి రావాలని సింహం పిలిచింది. పరిష్కరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అది చెప్పింది. ఆ సమావేశానికి ఏనుగు నుంచి అతి చిన్న క్రేఫిష్, నీటి పురుగు వరకు రాజ్యంలో ఉన్న అన్ని జీవులు హాజరయ్యాలి. రాజు కావడంతో సింహం అధ్యక్షస్థానంలో కూర్చుంది. మిగతా జంతువులు తీవ్రంగా వాదించడం ప్రారంభించాయి. ఎలుగుబంటి, ఏనుగు, హిప్పోపొటమస్ పెద్దగా అరుస్తూ మాట్లాడాయి. వాటి గట్టిగా మాట్లాడే స్వరాల వల్ల చిన్న జీవుల బలహీనమైన గొంతులు పూర్తిగా వినిపించకుండా పోయాయి. అసలు సమస్య అక్కడే మొదలైంది. అజాగ్రత్తగా నడిచిన ఏనుగు ఒక క్రేఫిష్పై కాలేసింది. దీంతో మిగతా క్రేఫిష్లు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. కాని పెద్ద జంతువులు ఒక చిన్న క్రేఫిష్ విషయం కోసం ఇంత గొడవ అవసరమా అని నిర్లక్ష్యంగా చెప్పాయి. దీంతో క్రేఫిష్లకు కోపమొచ్చింది. వారు సమావేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు. తర్వాత వారు భూమిలోకి రంధ్రాలు తవ్వుకుంటూ వెళ్లారు. ఆ రంధ్రాలు సముద్రం వరకు చేరాయి. చాలా సంఖ్యలో క్రేఫిష్లు భూమిని తవ్వడంతో కొద్దికాలంలోనే ఆ రంధ్రాల ద్వారా సముద్రపు నీరు భూమిపైకి ఉప్పొంగింది. ఆ వరదలో భూమి, పర్వతాలు, భూమిపై ఉన్న అన్ని జీవులు మునిగిపోయాయి. అక్కడ ఒక భయంకరమైన ప్రళయం ఏర్పడింది. అలా తమను తక్కువగా చూసిన పెద్ద, బలమైన జంతువులు అత్యంత చిన్నవారు అని తృణీకరించిన జీవుల వల్లనే తమ మూల్యం చెల్లించుకున్నారు. కాబట్టి చిన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు. బలం ఉన్నదని అహంకారం పెంచుకుంటే అదే బలం వినాశనానికి దారితీస్తుంది. If you like story, like, share, subscribe. Moonlight Fairy Tales Studio Telugu.